దాదాపు 500 మొబైల్స్ని ₹1,00,00,000కు పైగా విలువ చేసే మొబైల్స్ని మొత్తం ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి ఆ మొబైల్ ఓనర్స్కి ఇవన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో తిరుపతి జిల్లా మొబైల్స్ రికవరీలో 2వ స్థానం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే మొబైల్స్ని వారి వినియోగదారులకు పోగొట్టుకున్న వినియోగదారులకి చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈసారి దాదాపు 500 మొబైల్స్ని ట్రేస్ చేశారు. మొబైల్ వినియోగదారులకి ఏదైనా మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్ లేదా తిరుపతి జిల్లా వాట్సాప్ నెంబర్కి ఇమ్మీడియట్గా వాటిని మెసేజ్ ఉంచి ఆ సిమ్ బ్లాక్ చేయడం, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫర్దర్ ప్రాసెస్ చేయడం, లేదా వాట్సాప్ కాల్ చేస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఐటీ కోర్ అండ్ సైబర్ వింగ్ తగిన సహాయం చేస్తూ మొబైల్ని ట్రేస్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఇన్ని మొబైల్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళకి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ మరియు వారి టీం, తర్వాత ఐటీ కోర్ టీం, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా తిరుపతి జిల్లా ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది వచ్చిపోతుంటారు. వీళ్ళ అజాగ్రత్త వలన అయితేనేమి లేదా కొంత దొంగతనాల వలన అయితేనేమి మొబైల్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ తిరుపతిలో చాలా తక్కువ అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మితే ఇమ్మీడియట్గా ఎవరైతే కొంటున్నారో ఈ దొంగ మొబైల్స్ని వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈ దొంగిలించిన ఫోన్స్ని కొని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పట్టుబడడం జరుగుతుంది కాబట్టి వారిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది రకరకాల వీటిని మళ్ళీ వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. వాటిని ట్రేస్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నారు. డిఫరెంట్గా తిరుపతి ఈ పుణ్యక్షేత్రం ముసుగులో చాలామంది బ్యాగ్ లిఫ్టర్సు, మొబైల్ లిఫ్టర్సు వీరంతా వస్తుంటారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని అందరినీ కూడా ట్రేస్ చేయడం కూడా జరుగుతుంది.